Hello friends. So hi to my channel first of all. సో ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. సో వాళ్ళెవ్వరూ నా నోటిఫికేషన్స్ మిస్ అవ్వరు. అండ్ ప్రీవియస్ బ్లాగ్స్లో నేను అన్నీ ఇంగ్లీష్లో చేశాను. ఓన్లీ 2 బ్లాగ్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి. సో ఎప్పటి నుంచి నేను 2 వర్షన్స్ పోస్ట్ చేస్తాను. సో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఏం లేదండి, ఫస్ట్ 2 బ్లాగ్స్లో నేను జస్ట్ స్ట్రాటజీ గురించి, మొత్తం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ గురించి కొంచెం మొత్తం బేసిక్స్ చెప్పాను. సో నేను స్ట్రాటజిక్ విజన్ ఈరోజు స్టార్ట్ చేస్తాను. అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మీనింగ్ నేను మళ్ళీ తెలుగులో పోస్ట్ చేస్తాను. సో డోంట్ వరీ. అండ్ కమింగ్ టు దిస్ టాపిక్ స్ట్రాటజిక్ విజన్, జస్ట్ కమ్ అండ్ ఫాస్ట్ హ్యావ్ ఎ లుక్. ఓకే, సో స్ట్రాటజిక్ విజన్ ఎప్పుడు ఫ్యూచర్ అండ్ లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ గురించి చెప్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ విజన్ అండ్ మిషన్ రెండు చూసుకున్నారంటే చాలామంది ప్రొఫెసర్స్ కానీ లైక్ ఈవెన్ నేను కూడా ఒక లెక్చరరే. సో ఇప్పుడు ఫ్యూచర్ అండ్ మిషన్ అండ్ లైక్ విజన్ అండ్ మిషన్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. విజన్ ఎప్పుడు ఫ్యూచర్ అండ్ లాంగ్ టర్మ్ గురించి చెప్తుంది. మిషన్ షార్ట్ టర్మ్ అండ్ ప్రెజెంట్ ఓరియంటెడ్ గురించి చెప్తుంది. ఎప్పుడు ఈ రెండు ఏం చేస్తాయంటే ఆర్గనైజేషన్కి ఒక క్లియర్ పిక్చర్ అనేది ఇస్తుందన్నమాట. ఎలాగంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషను, ఏ ఆర్గనైజేషన్ అయినా అది లైక్ పబ్లిక్ కానీ, ప్రైవేట్ కానీ అండ్ కార్పొరేట్ కానీ, ఏదైనా కానీ దానికి ఒక విజన్, మిషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు స్ట్రాటజిక్ ప్రాసెస్ గురించి వింటే ఫస్ట్ విజన్, మిషన్ అనేది ఫామ్ అయిన తర్వాత ఆబ్జెక్టివ్స్ ఫ్రేమ్ అవుతాయి. తర్వాత అది ఆన్ ప్రాసెస్లో ఉంటుంది, అంటే కమ్యూనికేట్ అవుతుంది ఈచ్ డిపార్ట్మెంట్కి. తర్వాత ఏమవుతుంది, ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఫైనల్ స్టెప్ ఏంటి, ఎవాల్యూషన్ అవుతుంది. అంటే స్ట్రాటజీ అనేది ఎంతవరకు అప్లికబుల్ అయింది, ఎంత స్టాండర్డ్స్లో ఉంది అని చెప్పేసి మొత్తం ఎవాల్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు అది కానీ అటు ఇటు ఆ స్టాండర్డ్స్ నుంచి అటు ఇటు డైవర్ట్ అయిందనుకోండి, మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తారు అదే ప్రాసెస్. లైక్ అంటే రీఅసెస్ చేస్తారు. అదే ప్రాసెస్ రిపీట్ చేయరు, ఆ ప్రాసెస్ని చేంజ్ చేసి మరి దాన్ని ఆ స్టాండర్డ్స్ అనేది కరెక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే, ఇప్పుడు విజన్ అనేది ఏం చేస్తుందంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. సపోజ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ అన్ని ఫ్యూచర్ ఓరియంటెడ్ ఉంటాయి. ఓకేనా? సో ఫ్యూచర్ కొన్ని ప్రజెంట్ కూడా ఉండొచ్చు, అది మిషన్ అవుతుంది. ఇక్కడ నేను విజన్ గురించి మాట్లాడుతున్నా. డిపార్ట్మెంట్స్ అనుకోండి, సేల్స్ డిపార్ట్మెంట్స్ ఉంటుంది. ఈ ఇయర్ నేను ఇంతవరకు అచీవ్ చేశాను, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఒక సేల్స్ పర్సన్ ఈ ఇయర్ ఆ సేల్స్ పర్సన్కి ఒక టార్గెట్ ఉంటుంది. ఈ ఇయర్ నేను 1000 ఇది క్లోజర్స్ చేస్తే నెక్స్ట్ ఇయర్ 2000 చేయాలి అని ఉంటుంది. అది విజన్. మిషన్ అంటే ఈ 2-3 మంత్స్లో సమ్ ఇయర్స్ టుగెదర్ ఉంటే విజన్, సమ్ మిషన్ అంటే షార్ట్ టర్మ్, ప్రెజెంట్. ఓకే, అర్థమైందా? సో అండ్ ఐ హోప్ మీకు అర్థమైంటుంది టాపిక్. సో అది సింపుల్ టర్మ్ అండి. సో అండ్ అగైన్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. సో ద బెస్ట్ 3 ఎగ్జాంపుల్స్ నేను పాయింట్అవుట్ చేశాను. ఓకే, సో ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నాను అంటే, కోకో కోలా ఎప్పుడు సపోజ్ కోకో కోలా అందరికీ తెలుసు. ఓకే, రైట్? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఎవ్రీవన్ ఇక్కడ చాలామంది దాని ఫేవరెట్ కూడా ఉంటారు డ్రింక్, అది సోడా డ్రింక్. సో కోకో కోలా ఎప్పుడు క్వాలిటీ అండ్ క్వాంటిటీలో కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఓకే, అది ప్రెజెంట్ అంటే మిషన్. దాని యొక్క మిషన్ ఏంటంటే ఇది అంటే వైడ్ రేంజ్, జియోగ్రాఫికల్ రేంజ్లో నేను స్ప్రెడ్ చేసుకోవాలి, అన్ని ఏరియాస్లో మావి స్టాక్స్ ఉండాలి అనే వేలో కాన్సన్ట్రేట్ చేసిందనమాట. ఇది ఒక చిన్న కేస్ స్టడీ, జాగ్రత్తగా వినండి. కోకో కోలా విజన్ స్టేట్మెంట్ చాలా తక్కువ, మిషన్ స్టేట్మెంట్ ఎక్కువ. కోకో కోలా మీరు విన్నట్టయితే ప్రతి స్టాక్స్లో ఉంది. దాన్ని టార్గెట్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి ఇప్పటికిప్పుడు అట్లా. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే కోవిడ్ పాండమిక్లో సో కంపెనీస్ అన్నీ ఎఫెక్ట్ అయినాయి. సో రీసెంట్గానే చైనా బిట్కాయిన్ తీసేసింది. కరెక్ట్? అది బిట్కాయిన్ ఎందుకు తీసేశారంటే దాన్ని ఒక ట్రాకింగ్ ఉండదు.
అంటే అది డిజిటల్ కరెన్సీ అనమాట. అది ట్రాకింగ్ ఉండదు. ఎంతొస్తుంది, ఎంత పోతుందో ఆ ట్రాకింగ్ ఉండదు. సో, అందుకే దానివల్ల చాలామంది లూజ్ అయ్యారు అని కూడా లైక్ లాస్ అయ్యారు అని కూడా అర్థమైంది. ఇండియాలో చేస్తున్నారు బిట్‌కాయిన్. బట్ అది లీగలా? ఇల్లీగలా? నాకు కరెక్ట్‌గా తెలీదు. సో, ఇఫ్ యూ వాంట్ ఇన్ డీటెయిల్ మీకు డీటెయిల్‌గా కావాలంటే బిట్‌కాయిన్ గురించి నేను మరీ చేస్తాను. దానిపైన కూడా వీడియో. సో, డోంట్ వరీ. నా రీసెర్చ్ ప్రకారం. అండ్ యూబీఎస్ ఎప్పుడు సర్వీసెస్‌ని ఇస్తుందనమాట. ఫినాన్షియల్ సర్వీసెస్, ది బెస్ట్ సర్వీసెస్. వాళ్ళ ఫోకస్ అంతా ఎలా ఉంటుందంటే అది మీకు స్టాక్ మార్కెట్ ఎక్స్‌చేంజెస్ గురించి ఐడియా ఉంటే లైక్ సింపుల్ టర్మ్స్‌లో చెప్తాను. ఇది ఎప్పుడు క్లయింట్స్‌కి బెస్ట్ సర్వీసెస్ ఇవ్వాలనుకుంటుంది. ఎలాగంటే ఈ కంపెనీ అనేది క్లయింట్స్‌ని తీసుకొని ఈ క్లయింట్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ చేస్తారనమాట ట్రేడ్స్ అండ్ స్టాక్స్‌లో. వీళ్ళు దానికి సజెషన్ ఇస్తారు. లైక్ వేరియస్ కైండ్స్ ఆఫ్ సజెషన్స్. లైక్ సింపుల్ స్టాక్ బ్రోకరింగ్స్ అట్లా సర్వీస్, ఫిక్స్డ్ డిపాజిట్స్ దాంట్లో అంతా ఎక్స్టెండ్ అయింది యూబీఎస్. ఓకే. వాళ్ళ మెయిన్ కాన్సంట్రేషన్ అంతా మీడియం అనమాట. కోకో కోలా అసలు కాన్సంట్రేషన్ ఉండదు. లైక్ లాంగ్ టర్మ్‌లో అసలంటే లైక్ చాలా లీస్ట్ అనమాట అది ఫోకసబుల్. యూబీఎస్ మిడిల్ టైప్. వాల్మార్ట్ ఈజ్ హైలీ ఫోకస్డ్ ఆన్ ఫ్యూచర్ ఓరియెంటెడ్ అండ్ లాంగ్ టర్మ్ ఓరియెంటెడ్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే కోకో కోలా మిషన్ వేలో పోతుంది. వాల్మార్ట్ విజన్‌లో పోతుంది. యూబీఎస్ బోత్ మిక్స్డ్ మిషన్ అండ్ విజన్. ఓకేనా. వాల్మార్ట్ ఎలా ఉంటుందంటే ప్రతి 1.5 మైల్స్‌కి వాల్మార్ట్ ఉంటుంది. ఓకే. ఇన్ యూఎస్ఏలో ఎస్పెషల్లీ. దానిది బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే లో కాస్ట్ స్ట్రాటజీని యూజ్ చేస్తుంది. రైవల్రీస్‌ని కాంపిటేటర్స్ అని కూడా అంటారు. నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తాను ఆ టర్మ్స్ అన్నీ. సో, మీరు ఇది నోట్ చేసుకోండి. వాల్మార్ట్ ఎలా ఉంటుందంటే అది బెస్ట్ కాస్ట్ ప్రొవైడర్ కూడా. బెస్ట్ కాస్ట్ ప్రొవైడర్ అంటే ఏం లేదండి. ఇప్పుడు కంపెనీ ఏ ఉంటుంది, కంపెనీ బి ఉంటుంది. ఏ అనేది హైలీ క్వాలిటీ అండ్ విత్ హై కాస్ట్ అండ్ విత్ హై ఫ్యూచర్స్. బి అనేది లో కాస్ట్ విత్ అంటే దానికి ఆ లెవెల్‌కి ఈక్వల్‌గా ఫ్యూచర్స్ మరి క్వాలిటీ యాడ్ చేస్తుంది. అంటే అది ఆల్మోస్ట్ మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది ఆ కంపెనీ. ఆల్మోస్ట్ అట్‌లీస్ట్ 70-80% అన్నా మ్యాచ్ అవుతుంది. అట్లా ప్రోడక్ట్‌ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అదే బెస్ట్ ప్రైస్ ప్రొవైడర్ అంటే. బెస్ట్ కాస్ట్ ప్రొవైడర్ అని కూడా అంటారు. ఓకేనా. సో, ఇది వాల్మార్ట్ అనమాట. సో, డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ అంటే యాపిల్ వస్తుంది. ఓకే. యాపిల్ ఎందుకు వస్తుందంటే అది క్వాలిటీ ప్లస్ న్యూ ఇన్నోవేషన్. వాళ్ళు ఎప్పుడు కస్టమర్స్‌ని ఏ లెవెల్‌లో సాటిస్ఫై చేస్తారంటే వాళ్ళ యొక్క న్యూ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ వల్ల. మరి వాళ్ళ యొక్క స్ట్రాటజీ అంటే లైక్ వాళ్ళది లగ్జరీస్ ప్రోడక్టే కావచ్చు. కానీ వాళ్ళు ఫోకస్డ్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఎప్పుడూ ఎట్లా టార్గెట్ చేస్తారంటే వాళ్ళ ఇన్నోవేషన్ నుంచి, క్వాలిటీ నుంచి. ఎందుకంటే కస్టమర్స్ కొంతమంది కాస్ట్ అయినా పర్లేదు క్వాలిటీ గురించి ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఆ టైప్ ఆఫ్ కస్టమర్స్‌ని కాన్సంట్రేట్ చేస్తుంది. ఈ వాల్మార్ట్, యూబీఎస్, కోకో కోలా ఈ 3 కంపెనీస్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ విజన్ అండ్ మిషన్. ఓకే. మిషన్ ఎప్పుడు ఈ విజన్, మిషన్ ఏం చేస్తాయంటే ఎప్పుడు లైక్ అంటే ఎప్పుడు లైక్ ఆర్గనైజేషన్‌కి ఒక విన్నింగ్ టూల్ లాగా అనమాట. ఆర్గనైజేషన్‌ని ఎలా డైరెక్ట్ చేయాలి, ఎలా ఉండాలి ఆర్గనైజేషన్ దానికి ఒక డైరెక్షన్ ఇస్తుంది. విజన్, మిషన్ 2 కలుసుకొని. ఇప్పుడు మనకి ఫ్యూచరు ఉండదు, ప్రెజెంటు ఉండదు అంటే లైక్ ఇట్స్ మీనింగ్‌లెస్ కదా. ఇప్పుడు ప్రతి కంపెనీకి విజన్ ఉంటుంది, మిషన్ ఉంటుంది. 2 దాంట్లో ఏది మిస్ అయినా కూడా ఇట్స్ పాయింట్‌లెస్. అంటే ఆర్గనైజేషన్‌కి అనేది ఒక డైరెక్షన్ అనేదే ఉండదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినారంటే కోకో కోలాలో క్వాలిటీ అండ్ క్వాంటిటీ అని చెప్పాను రైట్. ఈ స్లైడ్‌లో చూడండి. నేను చూపిస్తాను ఫర్ 1 సెకండ్. కోకో కోలాలో ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ వాళ్ళు క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది వాళ్ళ మేజర్ ఫోకస్. కానీ వాళ్ళు లాంగ్ టర్మ్‌లో కాదు, ప్రెజెంట్‌లో ఇప్పుడు ఏం చేయాలి అనేది వాళ్ళది ఆ టైప్ కాన్సెప్ట్ అనమాట. ఈ కోకో కోలాలో క్వాలిటీ అండ్ క్వాంటిటీ దగ్గరికొస్తే వాల్యూస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు క్వాలిటీ దగ్గర వచ్చింది. మెటీరియల్స్ ఎట్లా అంటే అట్లా యాడ్ చేసేసి, కలిపేసి అమ్మేసినారనుకోండి. అప్పుడు ఎంప్లాయీస్‌కి నమ్మకం కుదురుతుందా? కుదరదు.
కస్టమర్స్‌కి నమ్మకం వస్తుందా? ఉండదు. నీ కంపెనీ ఎంప్లాయీస్‌లోనే నీకు నమ్మకం లేకపోతే, ఇంకా కొనే కస్టమర్ ఎట్లా నమ్ముతాడు? సో, నమ్మరు గదా! సో, అక్కడనేది అది వాల్యూ అనమాట. అది అక్కడ కంపెనీ యొక్క వాల్యూని మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈ కోర్ వాల్యూస్ అనేవి ఏం చెప్తాయంటే బిహేవియర్, వాళ్ళకి ఎథికల్ వాల్యూస్, ఈ పాలిసీస్ అంటే వేరే వాళ్ళని హర్ట్ చేయకుండా, వేరే దాన్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి ఇవన్నీ కోర్ వాల్యూస్ అనమాట. ఇవన్నీ ఒక కంపెనీ మెయింటైన్ చేయాలా అనే టైప్‌లో ఉంది. అది కోకో కోలా కంపెనీ మెయిన్ పార్ట్. అన్ని కంపెనీస్ కోర్ వాల్యూస్ మెయింటైన్ చేశాయి. కానీ కోకో కోలా కంపెనీ ఎట్లా అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ బేస్డ్ పైన. ఆ పాయింట్ ఎలా రిలేట్ అయిందో చెప్తున్నాను. ఓకే. సో, ఇక్కడ మిషన్ ఏంటంటే ఈ మిషన్ అనేది నేను చెప్పినట్టు షార్ట్ టర్మ్ ఫార్మ్ అని నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కరెక్ట్. ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్ గురించి చెప్తుంది. రైట్. ఇప్పుడు మీరు ఒక కంపెనీ తీసుకున్నారనుకోండి. ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్‌ని ఐడెంటిఫై చేసిన అంటే ఇప్పుడు ఒక మేనేజర్ అనలైజ్ చేస్తున్నాడనుకోండి. ఒక కంపెనీ ఏం జరుగుతుంది అని. ప్రెజెంట్ సిట్యుయేషన్ తెలిసిపోతుంది కదా! అది ఇప్పుడు అది తెలిసిన తర్వాత ఏం చేయాలి? అప్పటికప్పుడు ఏం చేయాలి? అది ప్లాన్ చేసింటారు కదా! అది మిషన్ అంటాం. అప్పటికప్పుడు ప్లాన్ చేసేది మిషన్. అప్పటికప్పుడు కాకుండా లాంగ్ టర్మ్‌లో మొత్తం మేము ఈ ప్రాజెక్ట్ చేయాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, ఫినాన్షియల్ టర్మ్స్ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అనేది లాంగ్ టర్మ్ అంటే విజన్ వస్తుంది అక్కడ. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ స్పెసిఫై ద బయర్స్ నీడ్ ఇట్ సీక్స్ టు సాటిస్ఫై. అంటే ఇప్పుడు ఫస్ట్ మేనేజర్ అనేది అనలైజ్ చేస్తే ప్రోడక్ట్స్ క్వాలిటీ ఎట్లుంది, ఆ క్వాలిటీ తక్కువ ఉందనుకోండి, అప్పటికప్పుడు ఏం చేయాలి? ఇన్పుట్స్ని యాడ్ చేయాలి. కరెక్ట్. సో, ఆ ఇన్పుట్స్ని యాడ్ చేస్తే ఎట్లా ఇన్పుట్స్ యాడ్ చేయాలి? లైక్ రిసోర్స్ ఫామ్‌లో మెటీరియల్సా, లేకపోతే అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్పుట్స్ అంటే ఎంప్లాయీస్‌లో ఏమైనా తక్కువ వచ్చిందా, వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల తగ్గిందా, ఏమన్నా ప్రోడక్ట్ క్వాలిటీ, ఏమన్నా ప్రోడక్ట్స్ డ్యామేజ్ అయినాయా మధ్యలో హ్యాండ్లింగ్‌లో, అంటే మీ స్టాక్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఆ డిపార్ట్మెంట్లో ఏమైనా ప్రాబ్లమా, అట్లా అంతా ఐడెంటిఫై చేసేకి అనాలిసిస్ అనేది జరుగుతుందనమాట. ఆ అనాలిసిస్ జరిగిన తర్వాత అప్పుడు ఏం చేయాలి తర్వాత నెక్స్ట్ వాట్ టు డూ నెక్స్ట్ అనేది చెప్తుంది. ఓకే. స్పెసిఫై ద బయర్ నీడ్స్ ఇట్ సీక్స్ టు సాటిస్ఫై. తర్వాత ఇక్కడ చూడండి, ఇట్ స్పెసిఫైస్ బయర్ నీడ్స్ ఇట్ సీక్స్ టు సాటిస్ఫై. అంటే ఇప్పుడు ప్రోడక్ట్ అవుట్పుట్ వచ్చిండేది అది సాటిస్ఫై అవుతుందా లేదా, అంటే సాటిస్ఫై చేయగలదా, ఆ ఐడెంటిటీని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయగలదు. ఐడెంటిఫై ద కస్టమర్ గ్రూప్స్ ఆర్ మార్కెట్. అంటే ఇప్పుడు మార్కెట్ అనేది సెగ్మెంట్ అవుతుందన్నమాట. ఏ మార్కెట్లో ఎంత అప్రోచ్ అవుతుంది ప్రోడక్ట్స్ అనేది. ఇప్పుడు ఇప్పుడు మన మార్కెట్ ఉంది పెద్దది. ఒక పెద్ద మార్కెట్, జస్ట్ ఇమాజిన్ ఒక పెద్ద మార్కెట్ ఉంది. అన్ని ప్రోడక్ట్స్ అక్కడే దొరుకుతాయి. సో, పీపుల్ విల్ కమ్ సో వాస్ట్. అంటే చాలామంది పీపుల్ అక్కడికే వస్తారు. సో, ఇఫ్ యూ థింక్ ఆ పీపుల్ అందరూ అక్కడ వచ్చి బై చేసే ఆ ప్లేస్ బెటరా, లేకపోతే ఇండివిజువల్గా సపరేట్గా ఎక్కడ లేని ప్లేస్ బెటరా? సో, అదే ప్లేస్ బెటర్. రైట్. సో, రద్దీగా ఉన్న ప్లేస్లో మీరు ప్రోడక్ట్స్ ప్లేస్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా సేల్స్ లైక్ కేక్ వాక్ అట్లనే సేల్ అయిపోతాయి ఈజీగా. సో, మన పాయింట్ ఆఫ్ ఫోకస్ ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టాలా అనేది కూడా ఇంపార్టెంట్. సో, అది కూడా హెల్ప్ చేస్తుందనమాట. ఇప్పుడు అనాలిసిస్ అనేది మేనేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకటే కాదు, దాంతోపాటు ఏ టార్గెట్ ప్లేసెస్ కూడా వస్తుందనమాట. అంటే ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అట్లా డిఫరెంట్ థీమ్స్లో అనాలిసిస్ జరుగుతుంది. ఓకే. గివ్ ద కంపెనీ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ. ఇప్పుడు వాల్యూస్, ఒక కంపెనీకి వాల్యూస్ బాగుందనుకోండి, దాని యొక్క ఓన్ ఐడెంటిటీ కూడా వచ్చేస్తుంది. So guys, this is the mission and vision strategies. By this session we ended up the vision and mission. సో, నాకు తెలిసి మీకు విజన్ అండ్ మిషన్ బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా టర్మ్స్. సో, మీరేం నో వరీస్, ఐ విల్ పోస్ట్ ద ఫస్ట్ 2 వీడియోస్ ఇన్ తెలుగు. సో, మీకు అంతా అర్థమవుతుంది. అండ్ ఐ విల్ పోస్ట్ ఇన్ ఇంగ్లీష్.
సో మీకు ఇంగ్లీష్లో అర్థం కాలేదనుకోండి మీరు తెలుగులో కూడా చూడొచ్చు. అండ్ కేస్ స్టడీ నా దగ్గర కొన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ డే ఫుల్ కేస్ స్టడీ గైస్. ఈ వీడియో తర్వాత నేను ఖచ్చితంగా స్ట్రాటజిక్ బేసిక్స్ పోస్ట్ చేస్తాను అండ్ అలాంగ్ విత్ దట్ కేస్ స్టడీస్. సో I hope you guys have good information about this. So don't worry and be cool, be peaceful and stay safe and even stay healthy. So don't forget to press the bell icon and please subscribe to my channel. So I'll keep on posting. So mana channel, so man kosam and good for education. So and everything is for good cause. So please subscribe to my channel. Thank you. Bye bye.